హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి తెలుగు బ్లాగ్స్. మనమైతే ఈరోజు అనంతపూర్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. చుట్టూ ఉన్న వాళ్ళంతా హనుమాన్ టెంపుల్కే వస్తున్నారు. మనమైతే లైట్ సింపుల్ చిన్నగా అయితే హనుమాన్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం బండి ముందర ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల బండి పక్కన పార్క్ చేసి అయితే మనం చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే మనం గుడి బయట ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో. ఎంట్రన్స్ కూడా ఫుల్గా లైట్లతో అయితే నింపేశారనమాట. మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంది డెకరేషన్ అనేది. మనం ఇలా డెకరేషన్ చూడాలంటే ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు మాత్రమే రావాలి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు, కొంచెం నిదానంగా వాళ్ళ వెనకాల లైన్లో నిలబడి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం చెప్పులు అయితే బయట సైడ్కి ఇచ్చేసి లోపలికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాము. దాదాపు నాకు దర్శనానికి అయితే 1/2 అవర్ పట్టిందనమాట. చుట్టూ రౌండ్ వేసుకొని అయితే మనం లోపలికి వెళ్ళాలి. జనాలు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలామంది ఉన్నారన్నమాట. అందులో గురువారం కావడం వల్ల హెవీగా ఉన్నారు జనాలు. పక్కనే మనకి సాయిబాబా గుడి కూడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. మీరు కనుక మా హనుమాన్ భక్తులు అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం హనుమాన్ స్వామిని చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి. మొత్తం అయితే హైట్ 22 feet హైట్ అయితే ఉంటారు స్వామి. చూస్తున్నారుగా ఎంత బాగున్నారో. అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇదైతే. కింద ఒకటి పైన ఒక ఫ్లోర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా ఆంజనేయ స్వామిని అయితే చూడొచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, కింద లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.